హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నిన్న ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే బెటర్ అంటేనే కామెంట్ చేయనా, ఓకేనా పర్వాలేదన్నా కామెంట్ చేయండి. ఓకే, మరి ఈ షో హిట్ అవుద్దా ఫట్ అవుద్దా కూడా గెస్సింగ్ చేయండి. ఎందుకంటే సెలబ్రిటీలు ఉన్నారు కానీ సీరియల్ బ్యాచ్ తక్కువ, ఇద్దరే ఉన్నారు. భరణి గారు, అమ్మాయి తనూజ ఇద్దరే ఉన్నారు. మరి ఎప్పుడు వచ్చినా కానీ సీరియల్ బ్యాచ్ ఎక్కువ ఉండేవాళ్ళు కదా. వాళ్ళ ఫ్యాన్స్ సీరియల్ బ్యాచ్ ఫ్యాన్స్ చూస్తారు కాబట్టి కొంచెం ఇట్టేమో అన్న ఆలోచన వచ్చేదేమో. మరి ఇప్పుడు సీరియల్ బ్యాచ్ లేరు, వైల్డ్ కార్డులు ఎంతమంది వస్తారో తెలియదు. ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. మరి దీని గురించి హిట్టా ఫట్ అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేసుకున్నవాడు మాత్రం లైక్ అయితే గట్టి కొట్టండి. రాత్రి ముచ్చట్లు ఏంటి, అందరూ సరదాగా ఉన్నారు, బట్టలు లేటుగా వచ్చినాయి, ఇరిటేషన్గా మార్చుకున్నారు. సరే, అంతవరకు ఓకే. ఇక్కడ నాకు సార్ చెప్పిన కాన్సెప్ట్ వీళ్ళకి అర్థం కాలేదు, ఇది మనకు అర్థం కాదు. ఓనర్స్ కామనర్స్ వచ్చి ఓనర్స్ అని చెప్పారు, ఈ సెలబ్రిటీలు వచ్చి టెనెంట్స్ అని చెప్పారు. ఈ ఓనర్స్ ఏం చేయాలి? ఈ టెనెంట్స్కి ఏం అవసరమైనా కానీ ఓనర్స్ని అడిగి తీసుకోవాలి. ఓనర్స్ వాళ్ళ చేత పనులు చేయించాలి, మానిటరింగ్ చేయాలి. ఆ పనులు చేసే దాంట్లో వీళ్ళకి ఇరిటేషన్ కలగాల. ఈ ఇరిటేషన్ మళ్ళీ వీళ్ళ ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకోవాలా, ఇరిటేషన్ అంతా. ఇది కదా కాన్సెప్ట్ అక్కడ నేను నాకు సార్ చెప్పింది. వీళ్ళు ఓనర్స్గా బిహేవ్ చేయట్లేదే వీళ్ళు. పైగా ఇక్కడ ఓనర్స్ లగ్జరీ లైఫ్ ఇచ్చారు, బాగానే ఉంది. వీళ్ళు వాళ్ళని అడిగి తీసుకోవాలని టెనెంట్స్ వాళ్ళని అడగట్లేదు ఏమి. అంతా కలిసిపోయి ఎంజాయ్ చేస్తున్నారు, వచ్చి ఇక్కడ చిల్ అవుతున్నారు, ఇక్కడ బాగా మంచి మెయిన్ హౌస్లో ఇది చేస్తున్నారు. అట్లా కాదు కదా, తరివేయాలి అక్కడికి. పోండి టెనెంట్స్ అక్కడికి వెళ్ళండి అని, అప్పుడు కదా అక్కడ అగ్గి రాసుకునేది. సరే, ముందు ఏమైనా జరుగుతుందో చూద్దాం. రాత్రి ముచ్చట్లు ఏమైందంటే, ఇంకో విషయానికి వచ్చినప్పుడు డీమాన్ పవన్ ఏదో చేయాలనుకుంటున్నాడు, ఏదో పులిహార కలపాలి, ఏదో వాళ్ళతో మాట్లాడాలి అని పోతున్నాడు, కానీ అది బిస్కెట్ అయిపోతుంది. అసలు డీమాన్ పవన్ అగ్ని పరీక్షలోనే ఏం మాట్లాడేవాడు కాదు. కానీ ఇతను ఎందుకు తీసుకున్నారంటే, నా గెస్సింగ్ అయితే అసలు లెక్కలో డీమాన్ పవన్ అనేది ఓటింగ్ చాలా తక్కువ ఉంది. మరి అలాంటి పర్సన్ ఎలా తీసుకున్నారు అని అంటే, భరణి గారికి ఫిజికల్గా పోటీ ఇవ్వాలంటే డీమాన్ పవన్ వల్ల అవుతుంది, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళదు. కానీ అందుకే డీమాన్ పవన్ తీసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. అసలు లెక్కలో అయితే 5 మెంబర్స్ వేసుకున్నాడు, మర్యాద మనిషి ఉన్నాడు, డీమాన్ పవన్ లేడు. ఇప్పుడు నెక్స్ట్ శ్రీముఖి వచ్చి ఏదో మర్యాద మనిషిని సెలెక్ట్ చేసినట్టు చూపిస్తున్నారు, కానీ అది డీమాన్ పవన్ సెలెక్ట్ చేయడం. అది అక్కడ ఎవరితో పెట్టుకుంటున్నాడు తెలుసా? మళ్ళీ పులిహోరాలు మాట్లాడుతున్నాడు, కానీ ఒక టైమింగ్ మిస్ అవుతుంది. ఒక మాట మాట్లాడుతుంది, దాని పొంతం లేకుండా వేరే ఏదో మాట్లాడేస్తున్నాడు. ఆ మాటలు ఏంటంటే, హరీష్ గారు ఈ మాటలు విన్నాక ఏదైనా తినాలనిపిస్తుంది అని కామెడీగా హరీష్ గారు అంటాం. తను ఎవరితో మాట్లాడుతున్నాడంటే సృష్టితో మాట్లాడుతున్నాడు. బాబోయ్ జాగ్రత్త పవను, బయట చాలా తతంగా ఉంది, నువ్వు ఎందుకు అమ్మాయితో వెళ్తున్నావు ఏదో అంటున్నాడు, కాంట్రవర్సీగా పోయేటట్టు మాట్లాడుతున్నాడు. కానీ తను అనాలని కాదు, తనకి ఎక్కడ ఎట్లా మాట్లాడాలి, ఏ టైం ఏ పరిస్థితులు అనేది మాట్లాడేది తనకు అర్థం కావట్లా, బిస్కెట్ అయిపోతున్నాడు మాటల్లో. మరి ముందు ఎలా వెళ్తుందో చూడాలి. నెక్స్ట్ లైవ్లో కూడా ఒక జరిగింది, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను, ఒక షార్ట్లో పెడతాను, దాన్ని కూడా చూడండి. నెక్స్ట్ శ్రీజ వచ్చి ఇమ్మానిల్ని గదిలిచ్చింది, అందరిని పలకరించింది. తనుజ దగ్గరికి వెళ్ళి నీ ఏజ్ ఎంత అని అడిగింది. ఇక్కడ తనుజ గురించి మనం ఆలోచిస్తే కొంచెం సెలబ్రిటీ యాటిట్యూడ్ అనేది కొంచెం కనిపిస్తున్నట్టుంది తనుజలో. మిగిలిన వాడు భరణి గారు ఎన్ని సినిమాలు చేశాడు, ఎంత పెద్ద సీరియల్స్లో నటించాడు. మరి భరణి గారు అంత ఫ్రీగా అందరితో కలిసిపోయి చక్కగా నన్ను అన్న అని పిలవండి, భరణి గారు అనొద్దు అని ఎంత ఫ్రీగా ఉంటుంటే, తనుజ గారు మాత్రం ఎక్కడో తన సెలబ్రిటీ బోర్డర్ అన్నట్టు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. మరి తనుజ కంటే కూడా ఆశా షైన్ పెద్ద హీరోయిన్, నెక్స్ట్ సంజన పెద్ద హీరోయిన్. మరి వాళ్ళకంటే పెద్ద ఎక్కువేం కాదు తనుజ, సీరియల్ నటి ఆమె. వాడు పెద్ద హీరోయిన్లు, పెద్ద సినిమాల్లో చేసిన వాళ్ళు. మరి అలాంటిది కొంచెం తనుజ యాటిట్యూడ్ కొంచెం బయటకు నెగిటివ్గా వెళ్తుందేమో, కొంచెం తగ్గించుకుంటే మంచిది. ప్రియా అయితే పాపం ఏడు మొదలు పెట్టేసింది. ఫోన్ కావాలంట బిగ్ బాస్. ఒకసారి ఫోన్ ఈ అమ్మాయి ఒక గంట సేపు ఆడుకొని ఇచ్చింది, ఫోన్ గుర్తొచ్చి ఏడ్చింది, ఫ్రెండ్స్ గుర్తొచ్చి ఏడ్చింది. అట్లా ఏడుస్తుంది? బిగ్ బాస్కి వచ్చిద్దని తెలుసు. నిన్న సెలెక్ట్ చేసే దాంట్లో ఆ పిల్ల సెలెక్ట్ కాదేమోనని దిగులుగా పెట్టుకొని కూర్చుంది ఫేస్ అక్కడ షోలో. మరి 3 నెలలు హౌస్లో ఉంటుంది తెలుసు, వాళ్ళ అమ్మ నాకు దూరం ఉండాలని సంగతి తెలుసు, అగ్ని పరీక్షకు వచ్చింది, ఇప్పుడు ఎట్లా దిగులు పడిద్ది అని ముందే తెలిసిన విషయం సడన్గా జరిగినాయి కాదు కదా ఇది. మరి ఇది ఏమన్నా ఆలోచింపదగ్గ విషయం ఏంటంటే, సింపతికైనా లేదంటే కావాలని ఏడ్చిందా అనేది మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ సంజన వంట కావాలని తనే తీసుకుంది,
తీసుకొని నేను స్పూన్ కూడా కదిలించను, నేను వంట సరిగ్గా చేయకపోతే వాళ్ళే వండుకొని తింటారు అని బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతుంది. అవి ఎట్లుంటాయి అంటే బయటికి నెగిటివ్గా వెళ్ళిపోతాయి. చాలా కెమెరాలు ఉంటాయి అక్కడ. బయటకు వచ్చే ముక్క ఏదో వస్తుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాట్లాడటానికి మాట్లాడేస్తారు. బయటకు వచ్చే ముక్క ఎలా ఉంటుంది, వాళ్ళకి నెగిటివ్దే బయటకు వస్తుంది, పాజిటివ్ది ఏం బిగ్ బాస్ బయటకు వదలడం. ఆ నెగిటివ్ బయటకు వస్తేనే కదా అక్కడ బయట బాగా యూట్యూబ్ వాళ్ళు ఒక ఆట ఆడుకునేది. అది పాపం ఆ మాట అనేసింది. ఆమె తెలియక అన్నదో తెలిసి అన్నదో ఆ మాట అనేసింది. ఆ మాట మాత్రం కొంచెం బయటకు నెగిటివ్గా స్ప్రెడ్ అయిపోయింది. అయితే కలిసిపోవడం మాత్రం అందరితో బాగా కలిసిపోతుంది. ఏం టిఫిన్ చేయాలి, బెండకాయ కూర ఉండాలి, వేడి నీళ్ళు తాగండి అని అందరితో మాట్లాడుతుంటే, కానీ వంట వచ్చి రానట్టు నటిస్తుందా, నాకు రాలేదంటుంది. మరి వచ్చిందని ఎందుకు తీసుకుంది? ఇక ఎమ్మానేలు అయితే నీ వంటకో దాన్ని ఏదో ఒకటి తిందామని ఊరుకోమ్మా అంటున్నాడు. అంటే వంట వచ్చు కానీ రానట్టు నటిస్తుంది. ఓకే, అది సంజన గారి విషయం. అయితే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ రాముని గదిలిచ్చాడు, రాము రాథోడ్ని. నువ్వు ఆ పాట ఎందుకు రాసావు, దాంట్లో బొంబాయి ఎందుకు పెట్టావంటే రాము రాథోడ్ వాళ్ళ ఫ్యామిలీ విషయాలన్నీ చెప్పాడు మంచిగానే. వాళ్ళ అమ్మా నాన్న బేల్దారి పనిచేసేవాళ్ళంట. బొంబాయి వెళ్ళి బొంబాయిలో పనిచేసేటప్పుడు తను ఎక్కడి నుంచి వెళ్ళి వస్తూ ఉండేవాడంట. అట్లా బొంబాయి అలవాటు అంట, బాగా తెలుసు అంట. అందువల్ల ఆ పాటలో బొంబాయి పెట్టాలని బొంబాయి పెట్టాడంట అని చెప్పాడు. మరి బొంబాయి ఎందుకు పెట్టామంటే ఇట్లా ఎందుకని పెట్టానని చెప్పాడు. మరి కొట్లాట్లకి వెళ్ళే రకం అంటే రాము చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఇంత సెలబ్రిటీ హోదాకి. మరి అబ్బాయి పెద్ద కొట్లాట్లకి వెళ్ళి గొడవ పడే రకం అయితే అనిపించట్లే మనకి. పెద్ద అలాంటి రకం కాదు ఆ పిల్లాడు. చాలా స్మూత్ క్యాండిడేట్ లాగా ఉన్నాడు. గొడవలకైతే వెళ్ళే రకం కాదు. ఓకే, రాము రాథోడ్. పవన్ కళ్యాణ్ అయితే అందరినీ పలకరిస్తున్నాడు. అయితే ఒక్క విషయం ఆలోచించాలి, సుమన్ శెట్టి ఎందుకు వెళ్ళాడు హౌస్లోకి? పెద్ద కమెడియన్, ఎన్నో సినిమాలు చేసి అన్నాడు, వేరే భాషల్లో కూడా చేసి అన్నాడు. ఎందుకు వెళ్ళాడు ఏమో, అసలు అక్కడ కనపడట్లా, గొంతే అనిపించట్లేదు. లైవ్లో కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను చూడండి, ఖచ్చితంగా చూడండి. ఆ సుమన్ శెట్టి ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. లైవ్లో అంతా గొడవ జరుగుతుంటే కూడా ఏమో సైలెంట్గా కూర్చున్నాడు. ఆ ఫోటోలు కూడా పెడతా చూడండి, చేతులు కట్టుకున్నట్టు కూర్చున్నాడు. అది సుమన్ శెట్టి సంగతి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి రీతు చౌదరి జాతకాలు పిచ్చుకొని చూడట్టుందా బాగా, వృషభ రాశి అంట అమ్మాయిది. నెక్స్ట్ విష్ణుప్రియ, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంట, మాటలు చెప్పుకొని నవ్వుకుంటుంటారంట. వీళ్ళ మధ్యలో దూరిపోయాడు మన మనీష్ గారు. దూరిపోయి నాది కూడా అదే అంటున్నాడు, నాది కూడా అదే అని చెప్తున్నాడు. అంతవరకు బాగానే ఉంది. వీళ్ళు తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ టెనెంట్స్ అంటే టెనెంట్స్గానే ఉండాలా, ఓనర్స్ దగ్గర అన్నీ అడిగి తీసుకోవాలి. ఆ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ హరీష్ గారు చాలా పద్ధతిగా చాలా బిహేవ్ చేస్తున్నాడు, మంచిగా ఉన్నాడు మనిషి. విధానం కానీ, మాట్లాడే విధానం కానీ, వాళ్ళకి ఏం ఫుడ్ పెట్టుకోవాలనే విధానం కానీ, మాట్లాడటం కానీ, అప్పుడప్పుడే నవ్వటం, ఫేస్లో నవ్వు కనిపించకుండా నవ్వు కలిగించే మాటలు అనేస్తున్నాడు. మంచి ఎంటర్టైన్మెంట్ కోణం కూడా ఉంది మన హరీష్లో, మాస్క్ మ్యాన్ హరీష్లో. బట్ హరీష్ గారు కూడా బెస్ట్ అవుతాడు అనిపిస్తుంది అక్కడ ఇప్పటివరకు అయితే చూస్తుంటే. కొంచెం ఒక్క రోజుకే మరి ముందు ఎట్లుంటుందో కూడా, ముందు ఎలా ఉంటారో కూడా మనం చూడాల్సి వస్తుంది. మరి తనూజ గారు నేను మంచిగా ఉంటాను అని ఫ్యామిలీ టైప్ అన్నది, మరి ఏ ఫ్యామిలీ టైప్ ఉంటుందో మరి చూడాలి. మన సంజన గారు మాత్రం మంచిగా ఉండాలి, తన మీద పడ్డ బ్యాడ్ పోగొట్టుకోవాలి అని వచ్చింది. కానీ మరి బ్యాడ్ పోయిద్దా ఇంకా నెగిటివ్ మూట కట్టుకుంటుందో చూడాలి. కొంచెం తన మాటల తీరు నెగిటివ్గా వచ్చింది కాబట్టి బయటికి. అది మీరేమనుకుంటున్నారు? నేను షో సంబంధించి కానీ, వాళ్ళని పిలిచే విధానం కానీ, అంటే పిలిచే విధానం మాత్రం బాగుంది. అందరిని పిలిచి స్టేజ్ దగ్గరికి షోలోకి పిలిచి అక్కడ సెలెక్ట్ చేయడం బాగానే ఉంది. కానీ వాళ్ళకుండా టెన్షన్, అసలు ఎవరిని పిలుస్తారో ఒక్కొక్కరిని పిలుస్తుంటే వాళ్ళ ఫేస్లో టెన్షన్ చూడాలి. మామూలు టెన్షన్ కాదు అసలు. ప్రియా ఎంత టెన్షన్ పడిద్దో పిలవక ముందు, మర్యాద మనిషి గారు కానీ ఎంత టెన్షన్ పడ్డారో వాళ్ళు. నిజమే, మామూలు టెన్షన్ ఉండదు. ఎందుకంటే అక్కడ దాకా వచ్చారు కదా, పైగా ఎవరు వెళ్తారో కూడా తెలియకుండా అక్కడికి వచ్చారు వాళ్ళు. అంత టెన్షన్ పడ్డారు. కానీ వెళ్ళిన వాళ్ళకి కూడా ఏదో ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది, లేదేం కాదు. కానీ వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఏర్పాటు అనేది జరుగుతుంది, ఎందుకంటే సెలబ్రిటీలు ఎక్కడ ఉండరు కాబట్టి. ఇప్పుడు హౌస్లో మాత్రం ఓనర్స్ ఏమో మన కామనర్స్ అయ్యారు, టెనెంట్స్ ఏమో సెలబ్రిటీలు అయ్యారు. కానీ అక్కడ కూర్చున్న విధానం చూస్తే ఈ సెలబ్రిటీలు అందరూ కూడా లైవ్లో వీళ్ళే సైలెంట్గా ఉంటున్నారు. కానీ మన కామనర్స్ ఉన్నారు అసలు, ఓహో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటున్నారు. వీళ్ళే మాట్లాడేస్తున్నారు, ఎక్కువ ఓనర్స్ అనిపిస్తున్నారు మొత్తానికి. నెక్స్ట్ వీడియోలో ఈ లైవ్లో ఒక గేమ్, ఒక డిస్కషన్ జరిగింది, అదొక నెక్స్ట్ వీడియో చేస్తాను చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.